సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కాలనీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అల్లుడు మామను కత్తితో పొడిచి హత్య చేశాడు. కడావత్ రమేష్ అనే అల్లుడు తాగిన మైకంలో తన మామ చిత్తారి చంద్రయ్యపై కత్తితో దాడి చేసి చంపాడు. ఈ ఘటనతో బీరంగూడ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కాలనీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అల్లుడు మామను కత్తితో పొడిచి హత్య చేశాడు. కడావత్ రమేష్ అనే అల్లుడు తాగిన మైకంలో తన మామ చిత్తారి చంద్రయ్యపై కత్తితో దాడి చేసి చంపాడు. ఈ ఘటనతో బీరంగూడ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేకింది. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సార్ పిల్ల మీద చేసింది సార్, ఫుల్ కొట్టిండు సార్. నన్ను కొడితే అమ్మలు ఇంట్లో ఉన్నది సార్. ఈయన ఆయన చాకులు పెట్టుకొని వచ్చి పొడి చేసిండు సార్. చూడకుండా దొంగలాక వచ్చిండు సార్. దొంగలాక వచ్చి నా అయ్యని చంపిండు సారు. నయమే. ఎంతమంది అమ్మ పిల్లలు నీకు? నాకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు సార్. చచ్చిపోయిండు. మామది ఇంటికి గల్ల పట్టి గుంజుకొని వచ్చి పండ పెట్టి పడుతుండు. పొడిచిండు. నా కళ్ళు అల్లవాడు నాటి పొడుచుకున్నా. ఎవరు నా పక్కన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు పిల్లలు వేసుకుంటారు. ఇంకపోతే ఎవరు సంసారం చేసిన
విశాఖలో ప్రముఖ ఐటీ